చూపించే శ్రవణ్ ఇంత రగడిగా ఉన్నాడు? అంటే ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు బబ్లీ లుక్ ఒక లుక్ ఉందన్నమాట. ఎవరు చూసినా కూడా అదొక లుక్. ఇప్పుడు నేను కూడా ఎలా ఉన్నారు ఏంటని అన్నా లేదా శ్రవణ్ అని? లేదు, నేను బాగా కనిపిస్తున్నాను. కాదు, మన మధ్యన ఇప్పుడు నేను అయ్యవండి లేదంటే ఎలా ఉన్నారు అలా అలా అడగ అలా ఇంటర్వ్యూలా కాకుండా మన జనరల్ గా వెళ్ళిపోదాం టాక్ మన ఇద్దరం. ఆస్ట్రాలజీ జాతకం చెప్తావా? లేదు అది సగం లాగిపోయింది. ఆ కాంట్రవర్సీ ఇప్పుడు నేను కూడా చేద్దాం అనుకుంటున్నా, ఏమంటావు? నిండా మునిగినోడికి చలేనట్టు చలేటన్నట్టు. కానీ సీరియల్ యాక్టర్స్ పడే కష్టాలు వాళ్ళ లైఫ్ జర్నీ ఎలా ఉంది? నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. స్టెప్ ఎదిగే కొద్దీ మనల్ని డౌన్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. పేర్లు ఎందుకు లేనండి, చాలా మంది మనతో ఉండి మన వెనక బ్యాక్ బిచ్చింగ్ చేసేవాళ్ళు. జీ కుటుంబం అని పెట్టిన ట్యాగ్కి ఎంతో మంది కుటుంబ సభ్యులు అయిపోయారు. నిజం చెప్పంటే అది నా మదర్ ఛానల్. ఒకటి అయిపోతుందని కంపల్సరీ నాకు ఏదో ఒకటి ఇస్తూ ఉంటుంది జీ తెలుగు. హ్యాపీగా స్టార్ట్ అయింది. తర్వాత బరువుని పన్నం, అది నాకు పెద్ద బ్రేక్. అది వరుదిని పాండే ఏంటంటే ఒక ట్రెండ్ సెట్ చేసింది. తక్కువ టైంలో ఒక ఆర్టిస్ట్కి స్క్రీన్ నేమ్ రావడం అనేది ఇప్పుడు కూడా నన్ను చాలా వరకు నందు అంటారు. మీనాక్షి వేరే వాడికి దొరుకుతుంది, నందు వేరే అమ్మాయి దొరుకుతుంది. కరెక్ట్, అర్థమయ్యేటట్టు చెప్తున్నా. మంచి అబ్బాయి కూడా కష్టం. గురించి చాలా బాగా చెప్తారు ప్రతి ఒక్క యాక్టర్, ఎందుకంటే ఎస్పెషల్లీ ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ. జర్నీకి వెళ్ళిపోయినప్పుడు ఫస్ట్లో బేసిక్గా ఎవరికైనా ఉంటుంది కొంచెం, మన దగ్గర ఇంత లైఫ్ ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. మేడం ఒక్క మాట అనలే, ప్రాబ్లమ్స్ వల్ల వెనక్కి వెళ్ళాను ఏంటి, షేర్ చేయొచ్చా? పర్సనల్ ప్రాబ్లమ్సా? వెళ్తావా డిప్రెషన్? నువ్వు కూడా అట్లేం కనిపించట్లేదు డిప్రెషన్కి వెళ్తావని. ఎక్కువ వాళ్ళకి ఎక్కువ బాధలు ఉంటాయి. అంత అనుకున్నంత ఇన్కమ్ రాదు అని అంటుంటారు, అది నిజమేనా? వస్తుంది అని చెప్పను, రాదని చెప్పను. ఎందుకంటే జర్నీ అయితే చాలా కూల్గా, కొంచెం పెయిన్గా, ప్రతి ఒక్క లైఫ్లో అది ఉంటుంది. ఇగో నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండవు, ఎప్పుడు సాడ్గా ఉండవు అన్నట్టు మన లైఫ్లో అన్ని సాల్ట్ షుగర్ లాగా. వర్క్ చేసా కదా, ఎలా ఉంది? వర్కింగా నీతో వర్కింగా లేదంటే సెట్లో వర్కింగ్? స్టార్ట్ అయిపోయిందంటే ప్రతి వాళ్ళు వచ్చి నీ పక్కన కూర్చుంటారు. దగ్గర ఏంటంటే బాబు నుంచి బల్బ్ అనుకుంటారు. ఏంటంటే పొద్దున్న లేస్తే వద్దనుకున్న వాడితో గొడవ పెట్టుకున్నా కూడా, ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఎమ్మటే బయటికి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఏంటి బిగ్ బాస్ మీద అభిప్రాయం ఏంటి శ్రవణ్? నాకు బోర్. రెడీ టు మింగిల్. ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు నాన్నగారు ఏమనలేదా? అసలు నేను ఇండస్ట్రీకి రావడం కానీ నాన్నగారు ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ అంటే నాన్నగారు చిన్నప్పటి నుంచి ఆయన ఏదైతే చేద్దాం అనుకున్నారో అది మా ముగ్గురు మీద. ఇప్పుడు నేను అనుకుంటున్నా కదా, నేను సీరియస్ చేద్దామని. నువ్వు కంపల్సరీగా చేయాలి దాంట్లో. నువ్వు నా యాక్టింగ్ ఫిక్స్ అయిపోయావు, నువ్వు నన్ను భరించగలను, నీకు అర్థమైంది కదా, నువ్వు చూసుకో మరి అప్పుడు.